నీడ కౌసల్య వారి తోడు నీడ ఒంటరి మహిళలకు, ఒంటరి పురుషులకు, వివాహమై విడిపోయిన వారికి, వయస్సు ఎక్కువై వివాహము కాని వారికి, అనివార్య కారణాల వల్ల ఒంటరి జీవితం గడుపుతున్న వారికి తోడు కొరకు సంప్రదించండి. ఏ మతము వారైనా, ఏ కులము వారైనా, ఏ వర్గము వారైనా వివాహం కొరకు మమ్ములను సంప్రదించగలరు. కౌసల్య వారి తోడు నీడ. సెల్ నంబర్ 6305087259. పాపిటి భాగంలో కింది భాగంలో కడతారు. ఎందుకు కడతారు అయ్యా? జానకీదేవి తండ్రి గారైనటువంటి జనక మహారాజు, అయ్యా మీరిక వివాహానికి సిద్ధమవుతున్నారు, కన్యాదాన పూర్వకంగా మిమ్మల్ని మేము పూజింపదగినాము, పూజించడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ద్వితీయ యజ్ఞోపవీతం అంటాం. ఇది కన్యాదాత ఆ కృత్యం జరుగుతూ ఉన్నది చెప్పినప్పుడు, గట్టిగా చెప్పినప్పుడు కళ్యాణ కైంకర్య రూపే యజ్ఞోపవేత ధారణం కరిష్యే యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రతిముంచ సుప్తం యజ్ఞోపవేతం పరమస్తు తేజః. యజ్ఞోపవేత ధారణం అయ్యా గట్టి మేడం. శుభికాధారణం అంటాం, అంటే దీన్ని భాషింగము అంటారు. మేనమామ గారు పాపిటి భాగంలో కింది భాగంలో కడతారు. ఎందుకు కడతారు అయ్యా అంటే నల్లరాళ్ళైనా పగులుతాయని శాస్త్రం. భాషింగం అటువంటి ధారణ చేస్తే నరదిష్టి లోపం లేకుండా ఉంటుందని చెప్పేసి ఈ శుభికాధారణం చేస్తున్న యొక్క నమస్కారం చేసుకోండి. అంటే నల్లరాళ్ళైనా పగులుతాయని శాస్త్రం. భాషింగం అటువంటి ధారణ చేస్తే నరదిష్టి లోపం లేకుండా ఉంటుందని చెప్పేసి ఈ శుభికాధారణం చేస్తున్న యొక్క నమస్కారం చేసుకోండి. వారికి ధరింపజేస్తాం. ఆ వరుణటువంటి రామచంద్ర స్వామికి ఒకటి తీసుకోండి. నమస్కారం చేసుకోండి సార్, నమస్కారం చేసుకోండి. అమ్మా అందరూ కూడా ఈ పాశీయాన్ని నమస్కరించుకోవాల్సిందే. రమారమణ గోవింద రామచంద్ర మహారాజుకి. रोज ज्ञान ने बता रहे तो क्या बोलते हैं सुब्रमण्यम ने होता ज्ञान ने की రాష్ట్రం భారతాం ధ్రువం